ఇమాజిన్ మీరు ఆఫీస్లో ఇంపార్టెంట్ ఎక్సెల్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ రిపోర్ట్ని బాస్కి సెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మీటింగ్లో అందరి ముందు మిస్టేక్ అనిపిస్తే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది కదా. టుడే ఐల్ షో యూ వన్ కామన్ ఎక్సెల్ మిస్టేక్ దట్ కెన్ సీరియస్లీ ఎఫెక్ట్ యువర్ జాబ్. సో ఈరోజు నేను ఎక్సెల్ తెలుగు టిప్స్లో ఛానల్లోని ఇంకొక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నానండి అప్లోడ్ చేయడం. సో ఆ సిరీస్ పేరు ఏంటి అంటే ఎక్సెల్ మిస్టేక్స్ దట్ కాస్ట్ జాబ్స్. సో మనం చేసే ఎక్సెల్ మిస్టేక్స్ వల్ల జాబ్స్ అనేవి రిస్క్లో పడే ఛాన్సెస్ ఉంది. సో ఆ బేస్ మీద నేను సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎక్సెల్ మిస్టేక్స్ దట్ కాస్ట్ జాబ్ సిరీస్లోని ఎపిసోడ్ 1 వచ్చేసి బిగ్గెస్ట్ ఎక్సెల్ మిస్టేక్ ఫ్రెషర్స్ టు జాబ్ రిస్క్ అలర్ట్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫ్రెషర్ అయితే, మీరు కనుక ఒక ఎంప్లాయీ లేదా జాబ్ సీకర్, అలాంటి వాళ్ళకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. బికాస్ మెనీ పీపుల్ నో ఫార్ములాస్ బట్ దే డోంట్ నో హౌ టు అవాయిడ్ మిస్టేక్స్. సో చాలామందికి ఫార్ములాస్ తెలుసు, కానీ ఆ ఫార్ములాస్ వల్ల జరిగే మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది తెలియదు కదా. సో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్, రాంగ్ ఫార్ములా రేంజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే రాంగ్ ఫార్ములా రేంజ్, రాంగ్ రేంజ్ సెలెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు విన్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా. సో నేను ఇక్కడ సమ్ ఫార్ములా అనేది యూజ్ చేశాను. సో ఇక్కడ రేంజింగ్ అనేది రాంగ్గా తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ రాంగ్గా వచ్చింది. చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ 45, 90, 12, 67 ఉన్నాయి కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 214 వస్తుంది, రైట్. బట్ మనకి ఇక్కడ 147 వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? రాంగ్ రేంజ్ సెలెక్ట్ చేశాం కాబట్టి. సో ఇక్కడ రేంజింగ్లో ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ A1 నుంచి A3 వరకే సెలెక్ట్ చేశాను. సో కాబట్టి ఆన్సర్ రాంగ్ వచ్చింది. చాలామంది చేసే యాక్సిడెంటల్ మిస్టేక్ ఇది. సో కాబట్టి ఎప్పుడైనా ఫార్ములాస్ ఎంటర్ చేసేటప్పుడు రేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక కరెక్ట్గా ఇచ్చాము అంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది, 214. సో మనకి ఇక్కడ ఒక రో మిస్ అయినందుకే ఆన్సర్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా. అప్పుడు రిజల్ట్ కూడా మనకి రాంగ్ వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకు రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది. అదే మనం ఇక్కడ రేంజింగ్ కనుక వేరే ఇచ్చాము అంటే ఇప్పుడు చూడండి, మనకు ఆన్సర్ రాంగ్ వచ్చింది, 147 వచ్చింది. కానీ మనకు రావాల్సింది 214. సో మనం రాంగ్ రేంజ్ ఇచ్చాం కాబట్టి ఆన్సర్ కూడా రాంగ్ వచ్చింది. సో కరెక్ట్ ఫార్ములా, కరెక్ట్ రేంజింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు A1 నుంచి A4 వరకు. చూసారా, ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది. సో ఇలాగ రాంగ్ ఫార్ములా రేంజింగ్ ఇవ్వడం వల్ల మిస్టేక్ అయిపోతుంది. స్మాల్ మిస్టేక్ అనిపిస్తుంది, బట్ ఆఫీస్లో నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆఫీస్. ఇలా చేయడం వల్ల ఆఫీస్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇమాజిన్ దిస్ సిచ్యుయేషన్. బాస్ క్లయింట్కి రిపోర్ట్ పంపించాడు. క్లయింట్ క్యాలిక్యులేషన్స్ చెక్ చేశారు, నెంబర్స్ మిస్ మ్యాచ్. నౌ బాస్ ఆస్క్స్ హూ క్రియేటెడ్ దిస్ రిపోర్ట్. ట్రస్ట్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా బాస్ అడుగుతారు కదా, ఎవరు ఈ రిపోర్ట్ని తయారు చేశారని. దాంట్లో కనుక మిస్టేక్ వస్తే మనం ట్రస్ట్ని కోల్పోతాం. ఎక్సెల్ మిస్టేక్స్ క్యాన్ ఎఫెక్ట్. ఏ దాంట్లో మనకు ఎక్సెల్ మీద మిస్టేక్స్ అనేవి వస్తాయి అంటే ఫస్ట్, ఎక్సెల్ మిస్టేక్స్ కెన్ ఎఫెక్ట్ శాలరీ రిపోర్ట్స్, సేల్స్ రిపోర్ట్స్, అటెండెన్స్ డేటా, కంపెనీ డెసిషన్స్. ఇప్పుడు హౌ టు అవాయిడ్ దిస్ మిస్టేక్ గురించి తెలుసుకుందాం. సో సొల్యూషన్ ఏంటి? ఆల్వేస్ డబల్ చెక్ ఫార్ములా రేంజెస్. ఎప్పుడైనా సరే ఫార్ములాని, రేంజింగ్ని 2 సార్లు చెక్ చేసుకోండి. సో దట్ ఒకవేళ మనం అలా డబల్ చెక్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మనం దాన్ని వెంటనే రెక్టిఫై చేయొచ్చు. బిఫోర్ సెండింగ్ రిపోర్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ what we have to check is check
ఫస్ట్ సెల్ and then check last cell and then verify totals. హరిలో వర్క్ చేయకండి, ఎప్పుడైనా సరే హరిలో వర్క్ మాత్రం చేయకండి. చేసేటప్పుడు ఫస్ట్ సెల్ని చెక్ చేసుకోండి, అలాగే లాస్ట్ సెల్ని చెక్ చేసుకొని టోటల్ని వెరిఫై చేయండి. స్మార్ట్ ఏఐ ట్రిక్. నౌ స్మార్ట్ ఏఐ ట్రిక్లోకి ఎంటర్ అయిపోతాం. చాలామంది ఇలాగా మేము డబల్ చెక్ చేసుకొని ఫార్ములాస్ వేసి మళ్ళీ డబల్ చెక్ చేసుకొని ఫస్ట్ సెల్ని లాస్ట్ సెల్ని చెక్ చేసుకొని టోటల్ వెరిఫై చేయాలి అంటే చాలా టైం అవుతుంది అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు స్మార్ట్ ట్రిక్ ఏంటి అంటే యూస్ చాట్‌జిపిటి. జస్ట్ చాట్‌జిపిటిని ఓపెన్ చేసి మీరు అక్కడ ఏం టైప్ చేస్తారు అంటే చెక్ మై ఎక్సెల్ ఫార్ములా అని టైప్ చేయండి. ఏఐ ఇన్స్టాంట్లీ హెల్ప్స్ ఐడెంటిఫై మిస్టేక్స్. ఏఐ వెంటనే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు టైం సేవ్ అవుతుంది, అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్లో స్మార్ట్ వర్కర్స్ కంటే ఎక్సెల్ ప్లస్ ఏఐ యూజ్ చేసే వాళ్ళే అనమాట. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ టిప్లోకి వెళ్ళిపోతాం. సో ఇంటర్వ్యూలో ఈ పాయింట్ చెప్పచ్చు. ఎగ్జాంపుల్, I always verify Excel formulas before submitting reports. హెచ్ఆర్కి ప్రొఫెషనలిజంగా కనిపిస్తుంది. సో టుడే సెషన్ ఏంటి అంటే స్మాల్ ఎక్సెల్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయకండి. ఆల్వేస్ వెరిఫై ఫార్ములాస్, యూజ్ ఏఐ టూల్స్ అండ్ స్మార్ట్లీ. యూజ్ ఏఐ టూల్స్ స్మార్ట్లీ బికాజ్ వన్ స్మాల్ మిస్టేక్ కెన్ క్రియేట్ బిగ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి రియల్ లైఫ్ ఆఫీస్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో డేంజరస్ ఎక్సెల్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఎపిసోడ్ 2 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.